బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. సో నిన్న నామినేట్ చేయడానికి బయట నుంచి తీసుకొచ్చారు మాస్క్ మ్యాన్ ని, లక్ష్మబాబని, శ్రీజాని. ఎలా అనిపించింది? వాళ్ళు వచ్చినందుకు బాగానే ఉందిలే కానీ నామినేషన్ చేసిన తీరు బాగుంది. ఏం నచ్చలేదు మీకు? ఆ ఏం నచ్చలేదు? ఏమి నచ్చలేదు కదా, వాళ్ళు నామినేషన్ చేయడానికి పాయింట్లు పెట్టారు చూడు, అది నచ్చింది నాకు. సో అంటే తనుజాని టార్గెట్ చేశారంటున్నారు నిన్న వచ్చిన వాళ్ళు. ఎవరు? నిన్న వచ్చిన తనుజ టార్గెట్ చేయలే, ఏం చేయలే వాళ్ళ పాయింట్లు వాళ్ళు పెట్టి నామినేషన్ చేశారు ఒక్కొక్కరిని. ఎందుకు అంటే ఆడియన్స్ తో నామినేట్ చేపియొచ్చు కదా, ఎక్స్ కంటెస్టెంట్స్ తో ఎందుకు అంటున్నారు కొంతమంది, దానికి మీరేమంటారు? వాళ్ళతో చెబితే బాగుంటుంది, కొంచెం ప్రోమోలు వేద్దాం అనుకున్నారేమో వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి చేపించే బాగుంది, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని ఉంచాలన్నా వద్దా అని క్లారిటీ కోసం బిగ్ బాస్ వాళ్ళు పెట్టారు. సరే చెప్పమ్మా, ఎవరు ఆట బాగుంది, ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్? ఎవరికి బాగా ఆడుతున్నారు అంటే తనుజాను ఇమానులే, మన సుమన్ శెట్టి గారు కూడా. తనుజ ఏమైనా వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు కదా బయట అంటున్నారు, నేను అనట్లేదు, దానికి ఏమంటారు? బయట అనే వాళ్ళకి నేను చెబుతున్నా, వాళ్ళు ఏం కొట్టుకొని సావట్లేదు, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి, మనం చుట్లు పిక్కొని మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు. తనుజ, ఇమాన్యుయల్ ఇద్దట్లో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు? అంటే ఫేర్ ఎవరు, అన్ఫేర్? ఇద్దరు మంచోళ్ళే. లేదు, ఒక్కరి పేరే చెప్పాలి, కప్పు ఒకరికే కదా అంటే ఇచ్చేది. ఎవరు ఒక్కరికి ఇచ్చినా కూడా కప్పు రన్రప్ ఎన్నరప్ ఉంటుంది కదా. ఇద్దరు మంచోళ్ళు అయితేనే మరి రన్రప్ ఎన్నరప్ అయ్యేది, అందుకని ఇద్దరు మంచోళ్ళే. నేను ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడు అని చెప్పను. మీరు ఫిక్స్ అయి ఉన్నారు, ఓకే. ఇంకొక విషయానికి వస్తే అంటే ఇప్పుడు చూస్తున్నాం మొత్తం బిగ్ బాస్ ని, మాధురి. సో మాధురి ఎలా అనిపిస్తుంది? దివ్వెల మాదిరా, దివ్వెల మాదిరిని చివరి దాకా ఉందామని నేను చెబుతాను ఆడియన్స్ కి. ఎందుకు? దివ్వెల మాదిరి ఉంటే నాకు వాణి గారి పిల్లలకు న్యాయం జరుగుతాయి, దివ్వెల మాదిరి పిల్లలకు కూడా న్యాయం జరుగుతాయా? అంటే తనూజ, దివ్యల మాధురి కొద్ది క్లోజ్ అయ్యారు, కానీ తనూజనే నామినేషన్ వేసింది దివ్యల మాధురి పై. మళ్ళీ దీనికి ఏం చెప్పాలంటే రెండు ఫేసెసే కదా, తనూజ అని బయట అంటున్నారు, మీరేమంటారు? తనుజాని ఎంత మూర్ఖురాలైనా ఇష్టపడాల్సింది, ఎవడైనా సరే, ఎంత భయంకరమైన సరే, అందుకని ఆమె ఇష్టపడదు. తనుజ ఏమి ఇష్టపడలేదు ఆమె. సుమన్ శెట్టి కప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సుమన్ శెట్టి కప్పు వచ్చే సంగతి పక్కన పెడితే తనుజ గారు ఇమానుయల్కి మాత్రం కంపల్సరీ వస్తుంది. నేను చెబుతాను, ఆయన వల్లనే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఓవరాల్ గా ఏం చెప్తారు బిగ్ బాస్ గురించా? ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ బాగుందని చెప్తున్నా, ఇమానుయల్ వల్ల, తనుజ వల్ల.